అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆకాశంలో సగం అన్నింటా సగం. ఇది మహిళలు ఏదైనా గొప్ప పనులు చేసినప్పుడు వాడే మాటలు. కానీ కొందరు మహిళలు చేస్తున్న పనులు చూస్తే అమ్మో అనిపిస్తోంది. ఈ రంగంలోనూ మాదే డామినేషన్ అంటూ మగాళ్లతో పోటీ పడుతున్నారు. సెటిల్మెంట్ల నుంచి గంజాయి దందా వరకు కిలాడీ లేడీలు కాస్త ఖతర్నాక్ డాన్లుగా మారిపోతున్నారు. దొంగతనాలు, దందాలు, దోపిడీలు, హత్యలు, గంజాయి, డ్రగ్స్, భూ కబ్జాలు, ఇవన్నీ అంతా రౌడీలు, డాన్లు చేసే పనులే. సెటిల్మెంట్ బ్యాచ్ వేరే, మర్డర్లు, మానభంగాల సంగతి సరే సరి. గతంలో ఇవన్నీ మగాళ్లు చేసిన దందాలు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. పద్ధతికే చీరకట్టినట్లుగా కనిపించే పడతులు గజగజలాడిస్తున్నారు. హత్యలు, సెటిల్మెంట్లు, గంజాయి దందా, ఇలా ఒకటేమిటి, అన్ని రంగాల్లోనూ ఆరితేరిపోయారు. మొన్నటికి మొన్న నెల్లూరు జిల్లాలో లేడీ డాన్ అరుణ గురించే ఇంకా జనాలు మరిచిపోలేదు. ఆలోపే మరో లేడీ డాన్ స్క్రీన్పైకొచ్చేసింది. అరవ కామాక్షి అలియాస్ గంజాయి డాన్ అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. గంజాయికి వ్యతిరేకంగా పోరాడిన సిపిఎం నేతనే దారుణంగా హత్య చేయించింది అరవ కామాక్షి. నెల్లూరు జిల్లాకు చెందిన సిపిఎం నేత పెంచలయ్యను గత నెల 28న కత్తులతో నరికి చంపారు. పోలీసుల దర్యాప్తులో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు బయటపడ్డాయి. నెల్లూరులో పాత చెత్త సేకరించే వ్యాపారం చేసే అరవ కామాక్షి కొందరు యువకులను చేరదీసి గంజాయి దందా నిర్వహిస్తోంది. యువత పెడదారి పట్టడంతో పెంచలయ్య పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ గంజాయి విక్రయాలకు అడ్డు వస్తున్నారని కక్ష కట్టిన కామాక్షి తన భర్త, సోదరులు, మరిదితో కలిసి పెంచలయ్యను దారుణంగా హత్య చేయించింది. అదే నెల్లూరు జిల్లాలో ఇటీవల సంచలనం సృష్టించింది మరో లేడీ డాన్ అరుణ. అత్యంత సామాన్య కుటుంబంలో జన్మించిన నేతలతో పరిచయాలు, బ్యూరోక్రాట్లతో అత్యంత సన్నిహిత సంబంధాలు నిలిపే స్థాయికి చేరింది. నెల్లూరు జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ అనే రౌడీ షీటర్ ఖైదీని అడ్డుపెట్టుకుని ఎన్నో దందాలు చేసింది. రౌడీ షీటర్ శ్రీకాంత్తో కలిసి అరుణ బెదిరింపులకు పాల్పడుతున్న భాగవతం వీడియోలతో సహా బయటపడింది. ఒకరా ఇద్దరా, తెనాలి బుజ్జిది మరో కోణం. సైనైడ్ కలిపిన పానీయాలు తాగించి హత్యలు చేయడం, బంగారం, డబ్బుతో ఉడాయించడం ఈమె స్పెషాలిటీ. ఇక చీరాల మరియమ్మ గ్యాంగ్ దొంగతనాలు చేయడంలో ఆరితేరిపోయింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లేడీ డాన్లు హడలెత్తిస్తున్నారు. ఒకప్పుడు సినిమాల్లో లేడీ డాన్లు ఎక్కువగా కనిపించేవారు. కానీ రియల్ లైఫ్లో కూడా దాదాగిరి చేస్తున్నారు. దీంతో అమ్మో అనాల్సిన పరిస్థితి ఏర్పడింది.